సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఈరోజు ఒక మంచి బ్లాగ్ చేస్తున్నాను. సో కంప్లీట్ డివోషనల్ బ్లాగ్. మనందరికీ తెలిసిందే ఈ రోజు నుంచి మన అమ్మవారి తల్లి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. సో మన వైజాగ్లోని సాగర్ గిరి కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా. సో అక్కడికైతే నేను వెళ్తున్నాను. సో ఈరోజు మొత్తం డివోషనల్ బ్లాగ్. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, సో ఇప్పుడే ఎందుకు వెళ్తున్నామంటే, సో మనందరికీ తెలిసిందే ఈ రోజు అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ 9 days బోటింగ్ అయితే ఉంటుంది అక్కడ. సో బోట్ ద్వారా మనం అంటే స్టార్టింగ్ ఎక్కడంటే బోటింగ్, సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ జెట్టి నుంచి డాల్ఫిన్ కొండ జెట్టి వరకు ఈ బోటింగ్ అయితే జరుగుతుంది. సో పర్ హెడ్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ బోట్ ఎక్కిన తర్వాత సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఇటు సైడ్ డాల్ఫిన్ కొండ జెట్టి వరకు బోట్ ద్వారా మనం డ్రాప్ చేస్తారు. సో అక్కడి నుంచి మనకి ఫ్రీ ఆటోస్ అయితే ఉంటాయి. సో ఫ్రీ ఆటోస్ ద్వారా టెంపుల్ దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు. సో ఇదే అనమాట ప్రాసెస్. సో కంపల్సరీగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఈ 9 రోజుల్లో మాత్రమే బోటింగ్ ఉంటుంది. సో కంపల్సరీగా మిస్ అవ్వద్దు, బోటింగ్ రైడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఫైనల్లీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మెయిన్లీ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మీరు చూస్తే నాకు చాలా సపోర్ట్ వస్తుంది. సో నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను కాదు, పక్కగా చేస్తాను. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ప్రెసెంట్ మనం టెంపుల్కి అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయాము. సో ఇలా మనం లోపలికి వెళ్ళంగానే మనం బోర్డ్ రైడ్కి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇదేంటంటే లైన్స్ అనమాట. సో ఎందుకంటే నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి, చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి వీకెండ్స్లోని ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలా లైన్స్ అయితే పెట్టారు. సో లైన్స్ అయితే జిగ్జాగ్గా ఉన్నాయి. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం ఆ చివరికి వెళ్ళి టికెట్ తీసుకొని సో లోపలికి అయితే నడాలన్నమాట. కొంచెం డిస్టెన్స్ బోట్ రైడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. సో మనమైతే ఆల్మోస్ట్ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూసారా క్రౌడ్. సో ఎర్లీ మార్నింగ్ వీళ్ళైతే ఉన్నారు. సో వీళ్ళతోనే మనం ఇప్పుడు బోటింగ్ చేయాలి. సో ఆల్మోస్ట్ అందరూ చాలా మంచిగా వచ్చారు మార్నింగ్. సో అరౌండ్ ఒక 9-10 అయ్యేసరికి క్రౌడ్ ఎక్కువ ఉంటారేమో మ్యాక్సిమం. సో ప్రజెంట్ ఏంటంటే తక్కువ మంది ఉన్నారు. సో టికెట్ కౌంటర్స్ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం వెళ్ళి టికెట్ తీసుకొని బోటింగ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ టికెట్ అయితే తీసేసుకున్నాం. కమాన్ లెట్స్ గో, బోటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. చాలా థ్రిల్ గా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న భక్తులు కూడా చాలా థ్రిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఈ లోపలికి వెళ్ళిపోతే మనం బోటింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. చూసారా అక్కడ లైన్స్ కనిపెడుతున్నాయి. సో అక్కడ కూడా మనం ఈ క్యూ లైన్ లోనే వెళ్ళాలి. సో క్యూ లైన్ లో వెళ్ళిన తర్వాత అక్కడ చెకప్ ఉంటుంది. సో చెక్ చేసి మనల్ని అయితే బోటింగ్ కి సో పర్ షిప్ 15 మెంబర్స్ కింద అలాట్ చేస్తున్నారు. సో చూద్దాం, లెట్స్ ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ ఇదే అనమాట బోట్. సో మనం ఈ బోట్ ఎక్కే అటు సైడ్ వెళ్ళాలి. సో ఈ బోట్లోని మేమైతే ఎక్కలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 20 మెంబర్స్ అయ్యారని చెప్పి ఎక్కలేదు. కానీ పోలీస్ వాళ్ళు అయితే చాలా సేఫ్టీ మెజర్స్ అన్ని మంచిగా చెప్తున్నారు అనమాట, ఎలాంటి ఇబ్బంది కలగకుండా. సో బోట్ అయితే వెళ్ళిపోతుంది. సో మనమైతే సెకండ్ బోట్లో ఎక్కుదాం, ఎందుకంటే ఈ బోట్లోని ప్లేస్ లేదు. సో పర్ బోట్ 15 మెంబర్స్ 20 మెంబర్స్ లాగా అలాట్ చేశారు. సో ఈ షిప్ అయితే వెళ్ళిపోతుంది. సో మనం నెక్స్ట్ షిప్ కోసం వెయిట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, అదేం పెద్ద టైం పట్టదు. సో బాయ్ బాయ్. సో మన బోట్ సెకండ్ బోట్ ఇది. సో ఈ బోట్ లో మనం ఎక్కేద్దాం. సో కమ్ ఆన్ లెట్స్ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది, నాకు చాలా ఇష్టం నాకు బోట్ రైడింగ్ అంటే. సో హాయ్ గైస్, బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ బోట్ రైడ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే స్టార్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 7 నుంచి 3 o'clock వరకే ఇక్కడ బోట్ రైడ్ ఉంటుంది. అండ్ దర్శనం కూడా 3 o'clock వరకే ఉంటుంది. సో తర్వాత వచ్చినా సరే అలౌ చేయరు అనమాట. సో పోలీస్ వాళ్ళు సేఫ్టీ అండ్ క్యూ లైన్స్ అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఎవరికి ఏ భక్తుడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా మంచి అరేంజ్మెంట్స్ అయితే చేశారు.
సో పోలీస్ సపోర్ట్ అయితే ఫుల్ గా ఉంటది మనకి ఇక్కడ అయితే. అండ్ ఇంకోటి బోట్ రైడ్ మాత్రం ఇది స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ టెంపుల్ కి. సో కంపల్సరీగా ఫ్యామిలీతో అయితే రండి, అందరూ కంపల్సరీగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో పర్ హెడ్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట. సో చూసారా బోట్ రైడ్ హైలైట్, ఒక మంచి వ్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనం. సో మనం ఆ ప్లేస్కే వెళ్ళాలి. సో బోట్ రైడ్ ఏంటంటే ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ అయితే ఉంది, అంటే విత్ బోట్తోని. సో మనం అయితే చివరికి వచ్చేసాము. సో అక్కడ దిగేసి మనం టెంపుల్కి అయితే కొంచెం డిస్టెన్స్ అయితే నడాలి. సో అక్కడి నుంచి మనకి ఫ్రీ ఆటోస్ ఉంటాయి. సో ఫ్రీ ఆటోస్ ద్వారా మనం డైరెక్ట్ టెంపుల్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో బోట్ రైడ్ అంతా చూసారు కదా, ఇప్పుడు టెంపుల్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో బోట్ జర్నీ అయితే చాలా బాగా జరిగింది, ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రోడ్డు మీదకి వెళ్ళిపోతే మనకి ఫ్రీ ఆటోస్ అయితే ఉంటాయి. సో ఆ ఫ్రీ ఆటోస్ నుంచి మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో అక్కడ నుంచి మనం దర్శనం చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ అటు నుంచి మళ్ళీ ఫ్రీ ఆటో మీద బోటింగ్ దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ బోటింగ్ దగ్గర నుంచి మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో ఇది ప్రొసీజర్. సో ప్రొసీజర్ అయితే చాలా బాగుంది. సో అందరూ ఎక్స్పీరియన్స్ చేయండి. ఓన్లీ ఈ 9 days మాత్రమే. సో ఎవ్వరు మిస్ అవ్వద్దు. సో మేము వచ్చేసరికి ఆటో అయితే రెడీగా ఉంది, కానీ ఆల్మోస్ట్ ఎక్కేసారనమాట చాలా మంది. సో మాకైతే ప్లేస్ లేదు. సో మేమైతే సెకండ్ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఈ ఆటో వెళ్ళిపోతుంది. సో మేమైతే సెకండ్ ఆటోలో ఎక్కుదామని డిసైడ్ అయ్యాం. సో ఆటో అయితే ఎక్కాము. సో ఇతనే మా ఆటో డ్రైవర్. సో ఆటో అయితే ఎక్కాము. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఆటో అయితే రైడ్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే ఆటో అయితే దిగాము. సో ఆటో దిగంగానే ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ కొబ్బరికాయ, సో ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ లాంటివి ఉన్నాయి ఇక్కడ. సో ఎవరైనా కావాలంటే కొబ్బరికాయ అయితే తీసుకొని మనం, సో అక్కడ మెట్లు కనిపిస్తాయి కదా, సో ఆ మెట్ల మార్గం ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు మనం. సో మనం టెంపుల్ పైకి రాగానే మనకు ఒక ఎంట్రన్స్ లోని తులసి చెట్టు అండ్ గజస్తంభం కనిపిస్తుంది. సో ఇదే అన్నమాట ఆ టెంపుల్. సో కమ్ ఆన్, లెట్స్ ఎక్స్ప్లోర్ ద టెంపుల్. సో ఇంకా అమ్మవారిని అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, లోపల అమ్మవారిని దర్శనానికి రెడీ చేస్తున్నారు. సో ఈలోపు మనం సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ని అయితే దర్శించుకుందాం. సో ఇది ఎంట్రన్స్, మన శివయ్య దర్శనం అయితే ఉంది చూసారా. సో శివలింగం మన ఫేవరెట్ గాడ్. సో మనకి ఇక్కడ శివయ్య దర్శనం అవ్వగానే ఇక్కడ మనకి కామేశ్వరి దేవి అమ్మవారిని అయితే దర్శించుకుందాం. చూడండి, సో ఈవిడే కామేశ్వరి అమ్మగారు అన్నమాట. అమ్మవారి దర్శనం అవ్వగానే మనకి ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ దర్శనం అయితే ఉంది. సో చేసుకున్నాం. సో వినాయకుని దర్శనం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ శివయ్య టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ శివుడి దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం గోత్రనామాలు అవి చదివించుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది.
సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. సో ప్రజెంట్ మేము దర్శనం అంతా అయిపోయింది, కానీ మెయిన్ టెంపుల్ దర్శనం అయితే అవ్వలేదు. సో ఇంకా ప్రజెంట్ అమ్మవారిని అయితే ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు. అమ్మవారికి పూజలే జరుగుతున్నాయి. వన్స్ పూజలు అయిపోయాక మనం టెంపుల్ని అయితే దర్శించుకోవచ్చు. ఇదేంటంటే క్యూ లైన్స్ రద్దీగా ఉన్నప్పుడు. సో ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో లోపల డెకరేషన్ కూడా చాలా బాగా చేశారనమాట. ఈ నవరాత్రులు అన్ని రోజులు అమ్మవారికి నిత్యం దర్శనం అయితే జరుగుతున్నాయి. సో ఎవ్వరూ మిస్ అవ్వకండి. సో చాలా మంది భక్తులు చూసారా, ఇంకా దర్శనం అయితే స్టార్ట్ చేయలేదు. సో ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో దర్శనం అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం రండి. సో వీళ్ళైతే ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చారు. సో ఒకసారి వీళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. ఒకసారి బోటింగ్ ఎలా అనిపించింది అండ్ దర్శనం ఎలా జరిగిందో ఒకసారి వీళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. దుర్గా తల్లి, జయ తల్లి, మేము అనుకోకుండా వచ్చామండి. తొందరగా దర్శనం బాగానే అయ్యింది. బోటింగ్లో వచ్చాము. మార్నింగ్ 7కే కుంకుమ పూజలు, కుంకుమార్చనలు అవి జరిగాయి. అంత బాగుంది. తల్లి దర్శనం చేసుకోండి. మీకు మీ పిల్లలకి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జయ తల్లి. బోటింగ్ ఎలా అనిపించిందండి? అంటే బోటింగ్ బాగానే ఉందండి. అక్కడ చాలా సెక్యూరిటీ అంతా బాగానే ఉంది. మేము ఇలా ఎక్కి 10 నిమిషాల్లో దిగిపోయింది. బోటింగ్ 40 రూపాయలు తీసుకుంటారు. ఆ తల్లి దగ్గరికి రావాలనుకుంటే రావచ్చు. మీరు అక్కడ వరకు గోవిందరాజు గుడి వరకు వచ్చేస్తే మీరు అక్కడి నుంచి అందులోంచి రావచ్చు. అక్కడి నుంచి బోటింగ్లో రావచ్చు. బోటింగ్ నుంచి మళ్ళీ పైకి 20 రూపాయలు ఆటో ఛార్జ్. ఆ తల్లి పాదాల దగ్గరికి రావచ్చు. పూజ అంతా బాగానే జరిగింది. మీరు ఇయర్ వచ్చారా లేదంటే ప్రతి ఇయర్ వస్తారా? ప్రతి ఇయర్ వస్తామండి. ఓకే. ఒకసారి భవానీ గారు. జై భవానీ. జై భవానీ. భవానీ గారు మీరు మాలేసారా ఈ రోజు నుంచి స్టార్టింగ్? సో ఎన్ని రోజులు? కానీ 11 రోజులకి. ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం మనం 9 రోజులకి నవదుర్గలకి వేస్తాం. ఈ సంవత్సరం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత మనకి బాగా కలిసి వస్తుంది. ఈసారి ప్రతి భవానీకి 11 రోజులు, మన నవరాత్రులు కూడా 11 రోజులు పడుతున్నాయి. ఈసారి మనకి వచ్చిన ఎక్స్ట్రాగా ఇంకొక అలంకరణ ఏంటంటే కాత్యాయని దేవి. ఏ సంవత్సరం ఉండదు. 10 సంవత్సరాల తర్వాత అమ్మవారిని కాత్యాయని దేవిగా మనం దర్శించుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం అండి మాల వేయడం లేదంటే? ఫస్ట్ టైం మాల. ఫస్ట్ టైం అండి. సో 11 days దీక్ష తర్వాత విజయవాడ దర్శనమేనండి? విజయవాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు విజయవాడ వెళ్ళొచ్చు. అవ్వలేని వాళ్ళు ఇక్కడ దగ్గర టెంపుల్ లోని చూసుకోవచ్చు. కనకదుర్గమ్మ గుడిలో మాల. సో హాయ్ గైస్. సో ప్రజెంట్ నగర్ అమ్మవారి తల్లి టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో బోటింగ్ నుంచి దర్శనం వరకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక స్పిరిచువల్ వైబ్ అయితే వచ్చిందనమాట. సో స్టార్టింగ్ డే ఆఫ్ నవరాత్రి రోజు ఇలా వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. సో మీరు కూడా ఈ 9 days జరుగుతుంది. సో ఈ 9 days బోటింగ్ మాత్రం మిస్ చేయకండి. సో బోటింగ్ ద్వారా రండి. ఇండియా నుంచి మాత్రం రావద్దు. బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసి సో బోట్ ఎక్కి అక్కడి నుంచి దర్శనంకి అయితే రండి. పర్ హెడ్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో అప్ అండ్ డౌన్ అనమాట, ఇంకా డబల్ ఛార్జ్ ఏం లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనం అనేది మీ ఇష్టం అనమాట. కొబ్బరికాయ అవన్నీ మన ఎక్స్పెన్సెస్. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ డెకరేషన్ కానీ అమ్మవారిని చూపించడం కానీ చాలా బాగుంది. సో ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని.